తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం విజయంతో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. దీంతో ఇప్పుడు తాజాగా త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేయవచ్చని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే ఏడాదిలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన దాదాపు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పెద్దలు తీన్మార్ మల్లన్న పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్లన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం లేదా తీన్మార్ మల్లన్న లేదా అకునూరి మురళీకి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్నకు భువనగిరి నుంచి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. తీన్మార్ మల్లన్న ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే మద్దతు కూడగడుతున్నట్లు తెలుస్తోంది. అటు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా తీన్మార్ మల్లన్న పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తీన్మార్ మల్లన్న మొదట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ తో కలిసిపోయినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మద్దతు కూడా తీన్మార్ మల్లన్నకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ టికెట్ తీన్మార్ మల్లన్నకు ఖరారైనట్లు తెలియవచ్చింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ అలాగే బీఆర్ఎస్ బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.